హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ సరఫరా కలకలం రేపింది. నిషేధిత మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండీఎంఏ కలిగి ఉన్న ఇద్దరు నిందితులతో పాటు మరో ఇద్దరు జువెనైల్స్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద సుమారు 60 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు సనత్ నగర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి సుమారు 6 లక్షల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోగంపు హేమంత్, ముక్కగల్ల నాగేంద్రగా గుర్తించారు. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ సరఫరా కలకలం రేపింది. నిషేధిత మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండీఎంఏ కలిగి ఉన్న ఇద్దరు నిందితులతో పాటు మరో ఇద్దరు జువెనైల్స్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద సుమారు 60 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు సనత్ నగర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి సుమారు 6 లక్షల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోంగపు హేమంత్, ముక్కగల్ల నాగేంద్రగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ లో డ్రగ్స్ పై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఉక్కుపదం మోపుతున్నారు. సనత్ నగర్ పోలీసులు, ఇటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ కమాండ్ టాస్క్ ఫోర్సులు పోలీసులు అయితే ఇవాళ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ సంయుక్త ఆపరేషన్ లో నిషేధిత డ్రగ్స్ అయినటువంటి ఎండిఎంఏ మెఫిడ్రిన్ డ్రగ్ ను ఇద్దరు నిందితులతో పాటు ఇద్దరు జువెనైల్స్ నుంచి ఇటు ఆ అమ్మకాలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇద్దరు నిందితులు కూడా వారి దగ్గర నుంచి 60 గ్రాముల సుమారు ఎండిఎంఏ డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ విలువ 6 లక్షల పైగా ఉంటుందని పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే అరెస్ట్ అయిన నిందితులకు సంబంధించి చూసుకుంటే ఏపీకి సంబంధించిన సోంగోపు హేమంత్ తో పాటు ముక్కగల్ల నాగేంద్రగా గుర్తించారు. ఇద్దరు జువెనైల్స్ ఉండడం ప్రస్తుతం పోలీసులు దీనిపైన విచారణ జరుపుతా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు జువెనైల్స్ ఎన్ని రోజులుగా ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తా ఉన్నారు, ఎవరి దగ్గర నుంచి డ్రగ్స్ సేకరిస్తున్నారు, ఎవరెవరికి అమ్ముతున్నారు, ఇలా చాలా అంశాలు ముడిపడింది. కాబట్టి జువెనైల్స్ ఎవరెవరు జువెనైల్స్ చేత ఈ డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్నారన్న కోణానికి సంబంధించి ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళని జువెనైల్స్ ని అదుపులోకి తీసుకుని అయితే ఒకవైపు విచారణ జరుపుతా ఉన్నారు. ఇది పట్టుబడ్డ ఇద్దరు నిందితులను మాత్రం రిమాండ్ కి అయితే తరలించారు. అమర్, అంటే ఇప్పటి వరకు ఎన్ని లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు? ప్రస్తుతం అత్యంత ముంబై బేస్డ్ డ్రగ్ అయినటువంటి ఎండిఎంఏ 60 గ్రాముల డ్రగ్ అయితే సీజ్ చేయడం జరిగింది. అది బహిరంగ మార్కెట్ విలువ 6 లక్షల పైగా ఉంటుందని అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారనే లింక్స్ పైన ప్రస్తుతం పోలీసులు ఒకవైపు ఇద్దరు నిందితులు అయినటువంటి హేమంత్ తో పాటు నాగేంద్ర ఇద్దరి నుంచి కూడా కీలకమైన వివరాలు కూడా సేకరించిన నేపథ్యంలో జువెనైల్స్ కూడా ఈ డ్రగ్స్ అమ్మకాలు చేపడుతున్నారన్న నేపథ్యంలోనే ఆ ఇద్దరు జువెనైల్స్ ని విచారిస్తున్నారు. వారి దగ్గర నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా డ్రగ్ పెడ్లర్లను పట్టుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.